తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీల దగ్గర ఉన్న డ్రైవర్స్ కి డ్రైవ్ టెస్టులతో పాటు ఫిట్నెస్ టెస్టులు చేస్తామన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. 3-4 రోజుల్లో ఈ ప్రక్రియ స్టార్ట్ చేస్తామన్నారు. దీనిపై అందరికీ లేఖలు రాస్తున్నామన్నారు. ఈ అంశాన్ని రవాణా శాఖ సుమోటోగా తీసుకుందని చెప్పారు. ప్రముఖులు ఎవరిని పడితే వారిని డ్రైవర్లుగా పెట్టుకోవద్దన్నారు. అనుభవం ఉన్న వారిని మాత్రమే డ్రైవర్లుగా పెట్టుకోవాలని సూచించారు. డ్రైవింగ్ పై అనుభవం లేని వారిని పెట్టుకుని రోడ్డు ప్రమాదాలకి గురి కావద్దన్నారు. చుట్టాల అబ్బాయి అని స్టీరింగ్ ఇస్తే ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటుందన్నారు. మరోవైపు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ కండక్టర్లు అనవసరంగా టికెట్లు కొట్టొద్దని చెప్పారు మంత్రి పొన్నం. ఇలా టికెట్లు కొట్టి పట్టుబడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో రెగ్యులర్ గా 44 లక్షల ప్రయాణాలు ఉంటే ఇప్పుడు 55 లక్షలకు పైగా ఉన్నాయన్నారు. ఆటో డ్రైవర్లకిచ్చిన 12,000 రూపాయల హామీని త్వరలోనే నెరవేరుస్తామన్నారు. ఆటో డ్రైవర్లకు నష్టాలొస్తే ఎందుకు కొత్తవి కొంటారని ప్రశ్నించారు మంత్రి. రాష్ట్రంలో చేపట్టే కులగణనపై అధికారులకు శిక్షణ ఇస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీహార్లో 2,05,000 మంది అధికారుల్ని కేటాయించి ఒక్కొక్కరికి 150 ఇండ్లు కేటాయించారని చెప్పారు. రాష్ట్రంలో కూడా ఇళ్లను బట్టి అధికారుల్ని నియమిస్తామని స్పష్టం చేశారు. నోడల్ ఆఫీసర్ గా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంటుందన్నారు.